గౌతమీ తీరవాసినే శ్రీరత్నగిరీశాయ గౌతమీ తీరవాసినే ఆదినారాయణాయ శ్రీ సత్యదేవాయ మంగళం. ఈ దేవాలయము 1964 క్రోధినామ సంవత్సరంలో గోవర్ధన పెరుమాళ్ళ స్వామి అనే చార్తాద శ్రీ వైష్ణవంచే ఈ ఆలయం స్థాపించబడింది. ఆనాటి నుండి నేటి వరకు కూడా చార్తాద శ్రీ వైష్ణవ ఆచార సాంప్రదాయ అనుసారంగా ఇక్కడ అర్చనాది ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. తద్వారా మాఘశుద్ధ ద్వాదశి రోజున స్వామివారి కళ్యాణోత్సవం చాలా వైభవపేతంగా జరపబడింది. వైశాఖ బహుళ సప్తమి రోజున స్వామివారి యొక్క పవిత్రోత్సవం జరుగుతుంది. కార్తీక మాసంలో తులసి కళ్యాణం కూడా నిర్వహించడం జరుగుతుంది. మరియు మార్గశిర మాసంలో తిరుప్పావై కూడా చేస్తారు. ఇక్కడ పవిత్ర గోదావరి నదీ తీరంలో అధిక సంఖ్యలో భక్తులు స్నానములు ఆచరించి స్వామివారి కొండకు వచ్చి వ్రతాలు చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. తద్వారా స్వామివారు కూడా వారి యొక్క కోరుకున్న కోరికలను కూడా నెరవేర్చడం జరుగుతున్నది. ఈ దేవాలయము ఆంధ్రప్రదేశ్ లోపల 2వ అన్నవరంగా ప్రసిద్ధి గావించబడినది. తెలంగాణ పర్పస్లో తీసుకుంటే ఏకైక దేవాలయంగా కూడా ప్రసిద్ధిగాంచినటువంటి యొక్క దేవస్థానం. శ్రీ స్వామివారి సత్యనారాయణ స్వామి వ్రతాలు వేల సంఖ్యలో జరుగుతాయి. మన దగ్గర ఉన్నటువంటి యొక్క డిస్టిక్లు, మన ఆదిలాబాద్ డిస్టిక్ నుండి కానీ, మన కరీంనగర్ డిస్టిక్ కానీ, నిజామాబాద్ డిస్టిక్, ఖమ్మం డిస్టిక్ నుండి కూడా, హైదరాబాద్ నుండి కూడా ఎక్కువ మంది జనాలు వస్తారు. వేల మంది జనాలు స్వామివారి యొక్క దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ప్రతినిత్యం ఇక్కడ వ్రతాలు జరుగుతాయి. అట్లాగే కుంకుమార్చనలు, స్వామివారి యొక్క అభిషేకము, నిత్యార్చనలు, హారతులు ఎక్కువ సంఖ్యలో జరుగుతుంటాయి. ఇక్కడ ఉపాలయం క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామి దీక్షలు కూడా ఎక్కువ సంఖ్యలో, వేల సంఖ్యలో వేసుకోవడం జరుగుతుంటుంది. వాహన పూజలు కూడా అధిక సంఖ్యలో ఉంటుంటాయి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.